ఇప్పుడు ఫోర్త్ పేపర్ అయితే తెలంగాణ మూమెంట్ బాగానే వచ్చింది సార్. ఫస్ట్ పేపర్ జర టఫ్ ఉంది. సెకండ్ థర్డ్ పేపర్ టఫ్ ఉంది సార్. ఫోర్త్ పేపర్ బాగానే రాశాము. 400 పైన వస్తే జాబ్ వస్తుంది అనుకుంటా. పర్వాలేదు సార్. మీ విలేజ్ ఎక్కడ? మా నారాయణపేట డిస్టిక్. మీరు గ్రూప్ 4 ఎగ్జామ్ గ్రూప్ 3 రాశాను. గ్రూప్ 2 ఓకే సార్. ఈ ఎగ్జామ్ పైన మీ అభిప్రాయం చెప్పండి. అంటే చాలా లేట్ అయింది కదా, సో చాలా రోజుల తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో ఇప్పుడు అంటే ప్రిపేర్ అవ్వడానికి టైం అనేది మనం ప్రిపేర్ అయ్యి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ రాయడం వల్ల కొద్దిగా డిలే అయిపోయిన వల్ల జర ఇబ్బంది అయింది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఫలితాలు విడుదల చేస్తే బాగుంది అనుకుంటాను. నెక్స్ట్ విడుదల చేస్తామన్నారు. మరి విడుదల చేస్తే తొందరగా రిలీజ్ చేసి మళ్ళీ బ్యాక్ ఉంటే గిట్ట చేస్తే బాగుంటుంది. కంటిన్యూగా ఉంటే స్టడీ గిట్ట బాగుంటుందని రెగ్యులర్గా చదువుతాం కదండి. ఇప్పుడు రాకున్నా నెక్స్ట్ మళ్ళీ హోప్స్ ఉంటాయి అనేది. ఇంతకుముందు లాగా డిలే కాకుండా 5-6 ఏళ్ళు డిలే కాకుండా వరుసగా నోటిఫికేషన్ వస్తుంటే ప్రిపరేషన్ కూర్చున్న వాళ్ళు తొందరగా జాబ్స్ కొట్టగలం, కొట్టేటోళ్ళు కొడతారు, లేకుంటే బయటికన్నా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ మీరు ఎగ్జామ్ ఎలా రాశారండి? బాగా రాశాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. పేరు బాలసుబ్రహ్మణ్యం అండి. గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా రాశారండి? పర్లేదు, బాగానే రాశాను. ఈ 4 పేపర్లో ఏ పేపర్ కష్టంగా వచ్చిందన్న? ఎకనామీ కొంచెం కష్టంగానే వచ్చింది. మొన్న ఫస్ట్ పేపర్ కూడా కొంచెం టఫ్గానే ఉన్నది. మిగతా పేపర్లు పర్లేదు. కరెంట్ అఫైర్స్, హిస్టరీ అవి ఎలా వచ్చాయి? పర్లేదు, బాగానే ఉన్నాయి. కట్ ఆఫ్ ఎన్ని మార్కులు వచ్చి ఉద్యోగం రావచ్చు అనుకుంటున్నాను? మేబీ 450 దాటి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని? ఎర్లీగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. పోయినసారి గ్రూప్ 1 కూడా కొంచెం ఆగమాగం అయింది. ఈసారి మరి గ్రూప్ 2 వెంటనే ఇస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎగ్జామ్ రాస్తున్నారు కదన్న, సో ఈ వాయిదాల పర్వం అయిపోయిన తర్వాత చివరికి ఎలా అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు, సో ఎలా ఫీల్ అవుతారు? ప్రజెంట్ అయితే హ్యాపీగా ఉంది. వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత ఇది రిజల్ట్స్ కూడా కొంచెం ఎర్లీగా ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని ఆలోచిస్తున్నాం అంతే. మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రాశారా? రాశానండి, రాశాను. గ్రూప్ 2 ఉంది కదా, గ్రూప్ 1 కేసులో ఉంది. మరి దానికి ఏమవుతుందో తెలియదు. అది ఇప్పుడు ఇది గ్రూప్ 4తో ఆల్రెడీ మొన్ననే రాసినాం కదా, అది అయిపోయింది. అది రాలేదు, ఇది రాశాము. మరి ఏం జరుగుతుందో. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారన్నా? 3 years, 2.5 years అవుతుంది. 2.5 years. ఓవరాల్గా గ్రూప్ 2 ఎగ్జామ్స్ అని మీ అభిప్రాయం? పేపర్ అయితే ప్రజెంట్ మంచిగానే ఉంది. మరి అంత టఫ్గా ఏం లేదు. ఆలోచించవలసిన క్వశ్చన్లే ఇచ్చారు. మళ్ళీ క్వశ్చన్స్ రాసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించేటట్టు క్వశ్చన్ తయారు చేశారు. పర్లేదు, బాగుంది. ప్రశ్నల సరళి ఎలా ఉందన్న? క్రిటికల్గా ఉందా? అంత క్రిటికల్గా ఏం లేదు. బెటర్ దాన్ అంతకుముందు కన్నా. ఈ గ్రూప్ 2కు చాలా మంది అటెండెన్స్ అంటే గయాజర్ అయ్యారు కదా, సో ఎందుకని గయాజర్ మీకు ఐడియా ఉంది? యాక్చువల్లీ అయితే ఇది 4 పేపర్స్ కండక్ట్ చేయడం అనేది ఒకటి టఫ్గా అనిపించిందేమో కొంతమందికి. నా అభిప్రాయం అయితే అదే అనుకుంటున్నాను నేను. కొంతమంది అంతకుముందు 3 పేపర్స్ ఉండేటట్టు ఉంది గ్రూప్ 2కి. దాని తర్వాత ఇప్పుడు ఇంకో పేపర్ యాడ్ చేశారు తెలంగాణది. అది యాడ్ చేయడం వల్ల 4 పేపర్ కొంతమందికి 2 days రాయడానికి రీజనబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది ఎట్లా ఉంటారంటే 1 day రాసి ఇంకో డే రాయకపోతే మళ్ళీ ఏదైనా పనులు ఉండొచ్చు వాళ్ళకి. దాన్ని బట్టి కొంతమంది గైర్హాజరవ్వకుండా ఉండవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఎగ్జామ్ సెంటర్లో ఏమన్నా సౌకర్యాలు అనేవి బాగున్నాయన్న? బాగుంది. ప్రజెంట్ అయితే బాగుంది. కొన్ని ఇప్పుడు ఇక్కడ సెంటర్లో అయితే ఇద్దరిని కూర్చోబెట్టడం వల్ల బబుల్స్ దిద్దేటప్పుడు పక్కన తను కొంచెం అంటే కదలిక చేయడం వల్ల బెంచ్ కదలడం అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఒక పక్క పర్సన్కి ఒక బెంచ్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుండేది. థ్యాంక్ యూ అన్న. ఓకే, రైట్. సరే కదా, ఏ పేపర్ ఎలా వచ్చిందన్న? ముందుగా మీ పేరు చెప్పండి. నా పేరు నాగరాజ్ అన్న. నేను అశోక్నగర్లో గత 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా. జనరల్ స్టడీస్ పేపరు పర్వాలేదు, బాగుంది. సెకండ్ పేపర్ బాగుంది. ఎకానమీ వరకు బాగా బ్యాక్ డేటా ఇచ్చేసిండు. 2021-22 సర్వేలు అన్నీ 2021-22 ఇచ్చేసిండు. 2011 డేటా కూడా ఇచ్చేసిండు. ఇంకా ఓవరాల్ 4th పేపరు చాలా బాగుంది. ఎట్టకేల కన్నా ఎన్నో వాయిదాలు పడిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 2024 ఎండింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. 2 years మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చే క్యాలెండర్ అంటున్నారు, అవి అంటారు చూడాలి. మరి ఇవి చూసి నెక్స్ట్ గ్రూప్ 3 కూడా అయిపోయింది.
అన్ని మంచి సజావుగానే సాగినాయి అన్న. కట్ ఆఫ్ ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది? కట్ ఆఫ్ ఎంత ఉండాలనుకుంటున్నారు? కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ మనం చెప్పలేమండి, ఎందుకంటే ఒక్కొక్కడ ఒకలాగా ఉంటుంది. ఒకరు కొంతమంది మంచిగా రాసినట్టు, కొంతమంది రాయలేదు అంటారు. అంటే ఓవరాల్ మనం చెప్పలేం కదా, యావరేజ్గా ఎట్లా వస్తుందని మనం చెప్పలేము. ఎవరు కట్ ఆఫ్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించాల్సిందే, కానీ ఎవరు ఎనాలిసిస్ చేయలేదు. ఈ పేపర్ మెయిన్ ఈసారి గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ ఈ పేపర్ని ఎంత కట్ ఆఫ్ ఉంటుందని అనాలిసిస్ చేసి చెప్పడానికి అవకాశం లేదు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే ఎవరైనా. ఈ ఫలితాలు ఎప్పుడు రావాలనుకుని కోరుకుంటున్నారు? సార్ మొన్న చెప్పిండు కదా, చైర్మన్ గారు మార్చిలో అన్ని ఫిల్అప్ చేసి నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్కి పోదామని అన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వస్తుంది. 2-3 రోజులు అన్నారు, 2-3 నెలలు అన్నారు కాబట్టి వెయిట్ చేయాల్సింది. 2 సంవత్సరాలు వెయిట్ చేసినావు, 2 నెలలు వెయిట్ చేయలేము కదా. ఈ ఎగ్జామ్స్ లో ప్రశ్న సరళి ఎలా వచ్చిందన్న? ప్రశ్నలు సరళి సబ్జెక్ట్ ప్యూర్ సబ్జెక్ట్ ఇచ్చిండన్న. ప్రతిదీ యావరేజ్ స్టూడెంట్లు కూడా బేస్ చేసుకొని మినిమం సబ్జెక్ట్ బాగా ఇచ్చిండు. యావరేజ్ స్టూడెంట్లు చేసుకొని బాగా ఇచ్చేసిండు. మీరు ఇంకా ఏం ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యారు? ఏ ఎగ్జామ్స్ రాశారన్న? నేను ఓన్లీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతుంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 కూడా రాసిండు. ఇక ఈ 3. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కర్నూలు డిస్టిక్. పేపర్ వచ్చేసి బాగుంది, బాగా చదివిన వాళ్ళు మంచిగా రాయొచ్చు. నేను పర్లేదు, కొద్దిగా రాశాను బాగానే. పేపర్ 1 కొద్దిగా టఫ్ ఉంది, మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ బాగా చదువుకున్న వాళ్ళకి ప్లస్ అయిద్దండి. మంచి పాజిటివ్గానే ఉంది పేపర్. కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఈజీ. కట్ ఆఫ్ కంపల్సరీగా 400-450 పైన ఉంటుందండి. 400 కంపల్సరీ ఉంటుందండి. ఎకానమీ ఫస్ట్ పేపర్ కొద్దిగా ట్రబుల్ ఉంది, మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ మనకు ఇబ్బందికరం ఏం లేవండి. విత్ ఇన్ ద సిలబస్ మంచిగా అనుకూలంగానే ఉంది. అభ్యర్థులకు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకు, బాగా కష్టపడే వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది లేదు, మంచిగా రాయొచ్చండి. ఎగ్జామ్ పైన అంటే ఇంకా కొద్దిగా బెటర్గా, అంటే మనకి టైమింగ్ అనేది మాకు గ్రూప్ 2 ఇప్పుడు మన ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఈ మధ్యలో వేసింది కాబట్టి కొద్దిగా టైం మాకు ఇంకా కొద్దిగా ప్రిపరేషన్కి ఇబ్బంది అయింది. సో అది లేకుంటే ఇంకా కొద్దిగా బాగుండేది గవర్నమెంట్ తరఫున. ఇలాంటివి రాకుండా నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోవద్దని అదొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి తరఫున, అందరి నిరుద్యోగుల తరఫున. ఇది ఆల్రెడీ గ్రూప్ 3 కూడా రాసిన అండి మేము. తొందరగా ఇస్తే ఫలితాలు బాగుంటుంది, మళ్ళీ ఎక్కడ వెయిటింగ్ లేకుండా. ఒక 2-3 మంత్స్లో ఫలితాలు వస్తాయని అనుకుంటాను నేను కూడా. ఆల్మోస్ట్ ఈ మధ్య కూడా చెప్పారు, బుర్ర వెంకటేశ్వర కూడా చెప్పారు, తొందరనే ఇస్తామన్నారు. సో తొందరనే వస్తాయి, ఒక 3-4 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చింది కొత్తగా, ఇంకొకటి ప్రతిదీ బాగా చేస్తున్నారండి, మంచిగా ఉంది, ఇబ్బందులు ఏం లేవండి. నా పేరు శ్రీవాణి. బాగా రాశాను. ఫస్ట్ పేపర్ వచ్చి చాలా బాగా వచ్చేసింది. సెకండ్ పేపర్ కొంచెం హార్డ్ వచ్చింది, బట్ అన్ని అటెంప్ట్ చేసాము. దీనిలో నెగిటివ్ అనేది ఏం లేదు కాబట్టి బాగానే వచ్చింది. అప్పుడు ఇందులో థర్డ్ పేపర్ కంటే ఫోర్త్ పేపర్ బాగా వచ్చింది, బాగా రాశాను. థర్డ్ పేపర్ కొంచెం కష్టం అనిపించింది. మేబీ నాకైతే కట్ ఆఫ్ ఎంత పెడతారో తెలియదు కదా, క్వాలిఫై అయితే అవుతాను, బట్ మేబీ ఛాన్స్ వస్తుందేమో అని అనుకుంటున్నాను. చదివిన దాంట్లో కంటే 90% బెటర్. కరెంట్ అఫైర్స్ బాగా వచ్చింది, కానీ పాలిటీ చాలా లాంగ్ ఇచ్చారన్నమాట, లెంత్. హిస్టరీ బెటర్. తెలంగాణ మూమెంట్ అయితే చాలా బాగా వచ్చింది. 2 మంత్స్లో చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము. గ్రూప్ 1 రాశాను, 2 రాసా, 4 కూడా రాశాను. అవునండి. థ్యాంక్ యూ సార్.